హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మినీ కిచెన్ 99. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో రుచికరమైన, ఎంతో సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఈ సండే స్పెషల్గా మేము చేసుకున్న ఈ చికెన్ కర్రీని నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ అండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు, ఎక్కువ హడావుడి కూడా ఏమీ ఉండదు ఈ రెసిపీకి. ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దండి. చాలా సింపుల్ వేలో నేను చూపిస్తాను. కర్రీ అనేది నీచు వాసన రాకుండా చాలా మంచి ఫ్లేవర్తో వస్తుంది. ఇలాగిన మీరు చేశారు అంటే ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము కేజీ చికెన్ని తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసి ఉప్పు, నిమ్మరసం వేసి పెట్టుకుంటే మనకి నీచు వాసన అనేది రాదండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలు కూడా వేసి వేయించాలి. ఇవి మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. తర్వాత నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే ఇలా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నాను. మీ ఇష్టము, మీరు చిన్న చిన్న పీసులైనా చేసుకోవచ్చు. నేను ఇలా అయితే తరిగి పెట్టుకున్నానండి. ఈ ఆనియన్స్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వేయించుకుందాము. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నానండి నేను. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఎందుకంటే పచ్చివాసన పోయింది అంటే మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందండి చికెన్ కర్రీ. ఇలా వేయించుకున్న దాంట్లోకి నేను 2 టమోటాలను అయితే ఈ విధంగా గ్రేవీ పట్టి పెట్టుకున్నాను. ఈ గ్రేవీ పట్టి పెట్టుకున్న గ్రేవీని కూడా ఆనియన్స్లో వేసి బాగా మగ్గించుకుందాము. ఈ టమోటాలు బాగా మగ్గి దాంట్లో ఉన్న ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవ్వాలండి. 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. చూసారు కదా, మనకి ఆయిల్ అయితే కొంచెం పైకి అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులో 2 స్పూన్స్ వరకు కారాన్ని అయితే నేను యాడ్ చేస్తున్నానండి. ఇది నార్మల్ స్పైసీ కారము. మీరు మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్నాము. ఇప్పుడు మనకి టమోటా అంతా కూడా మగ్గిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ అంతా మనము ఈ టమోటా గ్రేవీలోకి అయితే వేసేసుకుందాము. చికెన్ని నేను పసుపు కూడా యాడ్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. పసుపు కూడా వేసి క్లీన్ చేసుకుంటే స్మెల్ కూడా చాలా తక్కువ వస్తుంది, నీచు వాసన అనేది. ఇలా మనము ఒక 3 నిమిషాలు గిన మగ్గించుకుంటే మనం చికెన్ని వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా రిలీజ్ అయిపోతుందండి. మనకి ఈ చికెన్ కర్రీకి ఎక్కువ వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవట్లేదు. చూసారు కదా, వాటర్ కంటెంట్ అనేది మనకి చాలా ఎక్కువగా రిలీజ్ అయిపోయింది. మనం చికెన్ని వాష్ చేసినప్పుడు మనము ఆ వాటర్ అంతా కూడా చికెన్ అనేది అబ్జర్వ్ చేసేసుకొని కుక్ అయ్యేటప్పుడు ఆ వాటర్ అంతా రిలీజ్ చేసేస్తుంది. మనకి చికెన్ కూడా చాలా సాఫ్ట్గానే కుక్ అవుతుందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగునైతే యాడ్ చేసుకున్నాను. నాకు కొంచెం పులుపుతనం వస్తుంది, అలాగే కర్రీ స్ట్రక్చర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది మనకి. దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుందామండి. చూసారు కదా, మనకి గ్రేవీ ఎంత థిక్గా వచ్చిందో. ఇప్పుడు మనము ఇందులోకి ఇంకా 1 స్పూన్ వరకు అయితే సాల్ట్ని యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని వాటర్ని కూడా 1 గ్లాస్ యాడ్ చేసుకుందాము. నేను వాటర్ని అయితే 1 గ్లాస్ వరకు అయితే యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసుకున్న వాటర్ కూడా మనకి ఎంత బాగా కుక్ అయ్యే వరకు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనకి కర్రీ పైన ఈ విధంగా ఆయిల్ అనేది తగిన మనకి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది అని. ఈ కర్రీ అనేది మనకి బటర్ నాన్లోకి కానీ, చపాతీలకి, పుల్కాలకి, ఇలా దేనిలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఇందులో నేను 1/2 స్పూన్ వరకు గరం మసాలాను అయితే యాడ్ చేసుకున్నాను.
1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్స్ వరకు నేను చికెన్ మసాలాని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మిక్స్ అయ్యేట్లా బాగా కలుపుకోవాలి. అలాగని ఎలా పడితే అలా కలపకూడదండి. ఎలా పడితే అలా కలిపినప్పుడు మనకి ముక్క అనేది విరిగిపోతుంది. చూస్తారు కదా, మనకి గ్రేవీ థిక్నెస్ అనేది చాలా బాగా వచ్చింది. నాకు కొంచెం కర్రీ అనేది ఇలా గ్రేవీగా ఉంటేనే ఇష్టపడతారు. దేంట్లోకైనా చపాతీలకైతే మనకి గ్రేవీ ఆల్మోస్ట్ ఉండాలి కదా. ఇంకా లాస్ట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకొని మన కర్రీ అయితే సర్వ్ చేసేసుకుందాము. చాలా సింపుల్ అండి, ఈజీగా మన కర్రీ అనేది అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ అనేది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు అయితే చేరుతాయి. ఇదండి ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి చికెన్ కర్రీ. దీంట్లో మనం ఎక్కువ మసాలాలు కానీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ మనం యాడ్ చేసుకోలేదు. చాలా సింపుల్గా ఈజీగా యాడ్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.